హలో, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మాకైతే ఈరోజు మా అపార్ట్మెంట్స్లో శ్రీనివాస్ కళ్యాణం అవుతుందన్నమాట. ఎవ్రీ ఇయర్ అవుతుంది. చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. ఆ, అందుకే కిందికి వెళ్దామని ఇలా శారీలో రెడీ అయ్యా. సో మీ అపార్ట్మెంట్స్లో చేస్తుంటారా అండి శ్రీనివాస్ కళ్యాణం? ఇక్కడైతే లంచ్ కూడా మాకు కిందనే బాగుంటుంది, ప్రసాదం కూడా. సరే, మళ్ళీ సీ యూ అగైన్. అసలు నిజమైన పెళ్ళిలాగా ఎంత బాగా చేశారండి. ట్రెడిషన్ అంతా ఫాలో అయ్యారు. అంటే కిందన పసుపు దంచడం గానీ, తలంబ్రాలు కలపడం గానీ, అందరూ గ్యాదర్ అవ్వడం, అక్కడ స్టేజ్ మీద కొంతమంది కూర్చొని పూజ చేశారు. కిందన కొంతమంది అందరూ ఆ టైం అంటే టైంకి అందరూ వచ్చేసారు. పెళ్ళికి రెడీగా అనమాట. కొంతమందికి కనిపించకపోతే బ్యాక్ సైడ్ అక్కడ స్క్రీన్ మీద కూడా ఏశారనమాట. స్క్రీన్ మీద కూడా చూస్తున్నారనమాట ఎనకాతలందరూను. అండ్ విగ్రహాలు కూడా అక్కడ ఎగ్జాక్ట్‌గా అలాగే ఉండేలాగా విగ్రహాలు కూడా తెచ్చారు. ఇక్కడ పంతులు గారు కూడా యజ్ఞం గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారనమాట. అంటే ఒక స్టోరీలాగా డీటెయిల్డ్‌గా చెప్తున్నారనమాట. పైన కూర్చున్న వాళ్ళు కూడా యజ్ఞం చేస్తున్నారు. అందులోని పార్టిసిపేట్ చేస్తున్నారనమాట. సో, ఎవ్రీథింగ్ ఒకటి కాదండి. అన్నీ నీట్‌గా స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి, ఒక పెళ్లి మీకు చూడ్డానికి ఒక పెళ్లి ట్రెడిషన్ ఎలా ఉంటదో అలాగే చేశారనమాట. ఇంక కిందన స్టాల్స్ పెట్టారు. ఆ స్టాల్స్‌లో ఇలా క్లోత్స్ అని, బేకరీ అంటే హోమ్‌మేడ్ బేకరీ ఐటెమ్స్ కానీ, స్నాక్స్ కానీ అన్నీ పెట్టారనమాట. అంటే మాకు అక్కడ మా కమ్యూనిటీ వాళ్ళే అక్కడ స్టాల్స్ మాక్సిమం పెడుతూ ఉంటారు. ఏమైనా కార్నివల్స్ అవి అంటే బయట వాళ్ళొస్తారు గానీ, బట్ మాక్సిమం మా కమ్యూనిటీ వాళ్ళే అక్కడ స్టాల్స్ పెడతారు. అండ్ లంచ్ కూడా చాలా అంటే చాలా బావుందనమాట. ఇంక డే ఎండెడ్ విత్ ఫాదర్స్ డే సెలబ్రేషన్. అదే రోజు ఫాదర్స్ డే అవ్వడం, మా హస్బెండ్‌కి మా అబ్బాయేమో వచ్చేసి కొంచెం చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు. ఇలా గ్రీటింగ్ కార్డ్ అని, కేక్ అని. సో, ఇట్ వాస్ రియల్లీ ఫన్. ఎంజాయ్ అయితే చేశామనమాట. డే ఎండెడ్ విత్ ఫాదర్స్ డే సెలబ్రేషన్స్. మీరు కూడా సెలబ్రేట్ చేసుకున్నారా అండి? అయితే మళ్ళీ ఇంకో వీడియోతోని మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. ఇట్లు మీ స్వప్న.